డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2027 ఫ్యామిలీకి అయితే వెల్కమ్ చెప్తున్నాం. మనం ప్రిపరేషన్లో భాగంగా ఈ యొక్క దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూస్తే గేట్ 2027కి ప్రిపరేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి ఇప్పటి నుంచి. ఆల్రెడీ కూడా ఎన్ని రోజులు లేట్ అయితే అంత నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత డిలే అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా. ఎంత డిలే అయితే అంత నష్టపోతారు ప్రతి ఒక్క స్టూడెంట్స్. బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, అదేవిధంగా బీటెక్ 4th ఇయర్ స్టూడెంట్స్, అదేవిధంగా కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఏదైనా సర్వీస్ సెక్టర్లో జాబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు. ప్రిపరేషను కంప్లీట్ చేశారా లేదా? ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోలో ఏమైనా బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నేను డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఐఎమ్ గేట్ టాపర్గా నిలిచాను. అప్పుడు నేనైతే ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. అట్లా నేను తీసుకోలేదని మీరు తీసుకోకుండా ఉండేరు. ఎక్కడో కూడా తీసుకోవాలి, ఏదో గురువు గారు. కొంతమంది కోచింగ్ తీసుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంతమందికి సెల్ఫ్ స్టడీ ఉంటుంది. నేనైతే డిడ్ ఓన్లీ సెల్ఫ్ స్టడీ అయితే చేయటం అయితే జరిగింది. దాదాపు 90% స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాలమ్మా, గుర్తు. బెస్ట్ ఏంటి సార్? ఆఫ్లైన్ కోచింగా ఆన్లైన్ కోచింగా అంటారు కొంతమంది. ఆఫ్లైన్ అనేది మీరు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయింది అనుకోండి, సపోజ్ ఇఫ్ యూఆర్ కంప్లీటెడ్ బీటెక్, బెటర్ టు గో ఫర్ ఆఫ్లైన్. ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఆఫ్లైన్లోకి వెళ్ళమని నేను సలహా ఇస్తాను. ఎందుకంటే అది కూడా ఏంటంటే మీకు దగ్గరలో, సపోజ్ హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఏమైనా కోచింగ్ సెంటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి. తర్వాత విజయవాడ, విశాఖపట్నం. ఎందుకంటే గేట్ చెప్పేది వాళ్ళు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ జేఈ లాగా ప్రతి సిటీలో ఉండరమ్మది, గుర్తుకోండి. స్పెసిఫిక్గా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అలాంటి కోచింగ్ సెంటర్స్ అవైలబిలిటీ అవకాశం ఉండదు. అది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈసారి 10% స్టూడెంట్స్ అందరూ కూడా కష్టంగా ఉండదు. అందుకనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆన్లైను వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ అంటే మీరేం చిన్నపిల్లలేం కాదు. చిన్నపిల్లలు అయితే స్పూన్ ఫీడింగ్ చేసి స్పూను తిను అనొచ్చు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే కొద్దిగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం ఆల్రెడీ మీరు మెచ్యూరిటీ అయిన పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 21 ఇయర్స్ ఉన్న పిల్లలు అందరికీ కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది. దానిలో మేజర్ స్టూడెంట్స్, మైనర్ స్టూడెంట్స్ అయితే కాదు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే మైనర్ స్టూడెంట్స్ కింద లెక్క. అందుకని నా సలహా అయితే ఆన్లైన్కి వెళ్ళమని నేను చెప్తా. ఆన్లైన్ ప్రిఫర్ చేయండి. ఆన్లైన్ అంటే వాళ్ళు ఈవినింగ్ కొన్ని క్లాసెస్ చెప్తూ ఉంటారు సబ్జెక్ట్ వైజ్గా. ఎందుకంటే అది మీ యొక్క, సపోజ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయరమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు మానిటర్ చేయలేదు, అవసరం లేదు సార్, నేను చదువుకుంటాను అనుకుంటే ఆన్లైన్కి వెళ్ళండి. ఆఫ్లైన్ అంటే కొంతమంది టీచర్ ఎదురుగా, లెక్చరర్ ఎదురుగా ఉంటేనే చదువుతానంటారు. అలాంటి వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళండి. ఆఫ్లైన్కి వెళ్తే ఎక్కువ మంది ఆన్లైన్ చూజ్ చేసుకుంటే ఇంకా బెటరు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమైనా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా మన దగ్గర? చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, మీ యొక్క సిటీలో ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి గేట్ రావటం కంపల్సరీ. నా నంబర్ కూడా ఇస్తాను, నాకు కాల్ చేయండి. సార్ నేను గేట్ సీరియస్గా ప్రిపేర్ అయినా కానీ నాకు స్కోర్ రాలేదు అని తర్వాత మీరు March 19th ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, March 19th రోజు కాల్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సీరియస్గా ప్రిపేర్ అయితే కంపల్సరీగా వస్తుంది. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. మొన్న కూడా 2026లో మీ యొక్క బ్రదర్స్ అందరూ కూడా ఐఐటీలో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఐఐటీలో జాయిన్ అయ్యారు, ఐఐసి బెంగళూరులో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది సపరేట్ వీడియో కూడా చేస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. అది ఒక మోటివేషన్గా ఉంటుంది. వీళ్ళు ఐఐసిలో చేరారు, వీళ్ళు ఐఐటీలో చేరారు, ఎన్ఐటీలో చేరారు అనే విధంగా కొంతమందిని నేను ఒక వీడియో కూడా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ వరకు అయితే మనకి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఉందమ్మా. హైదరాబాద్లో ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే కూడా ఏస్ ఉంది, గేట్ మాస్టర్స్ అకాడమీ అంటే హోమ్ ఇన్స్టిట్యూట్ అంటే జస్ట్ నాకు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. నేనేం రికమెండ్ చేయట్లేదు, మీరు కూడా గూగుల్ చేసి ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే దానిలోకి వెళ్ళండి, నో ప్రాబ్లం. గేట్ ఏరోస్పేస్, వాణి ఇన్స్టిట్యూట్ ఇప్పుడైతే ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంకా ముందండి. ఏస్ అయితే ఎప్పటి నుంచో ఉందా, గత 30 సంవత్సరాల నుంచి ఏస్ అయితే అబిట్స్లో ఉంటుంది. మీరు ఆఫ్లైన్ కోచింగ్
ప్రిఫర్ చేసుకునే వాళ్ళు ఏస్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మరి కొన్ని ఫీజు స్ట్రక్చర్స్ కూడా 50,000 రూపాయలు అయితే ఉంది, మరి వెళ్ళొచ్చు. ఆన్లైన్ అయితే ఇంకా తక్కువ అమౌంట్ అయితే. మరి ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ అయితే మనకి ఎక్కువ ఏ గూగుల్ వెళ్ళొస్తుంది. ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ నెంబర్ 1, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషను, తర్వాత మేడ్ ఈజీ అనేది ఆన్లైన్కి వెళ్ళొచ్చు. మరి దాదాపు గీక్స్ ఫర్ గ్రీక్స్ అని కంప్యూటర్ సైన్స్, సిఎస్సి అన్నీ కూడా వేస్తున్నారు. ఇది కూడా బాగుంది. వాణి ఇన్స్టిట్యూట్, సాయి మీద, తర్వాత ఫిజిక్స్ వాళ్ళ అనేది కొన్ని ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి, వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి క్వారా వాళ్ళు కూడా ఏస్ అనేది నెంబర్ 1గా ఉంది, దీని ఆన్లైన్కి వెళ్ళండి, గేట్ ఫారం. తర్వాత ఫిజిక్స్ వాళ్ళ కూడా గేట్ వాళ్ళ అని వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది, అది ఆన్లైన్లో ఇస్తున్నారు. వాణి ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ అకాడమీ ఉంది, ఇంజనీర్స్ అకాడమీ, మేడ్ ఈజీ, ఐఏఎస్ మాస్టర్, ఇవన్నీ కూడా కొన్ని ఆఫ్లైన్ ఇస్తారు, ఆన్లైన్ ఇస్తారు. మీరు తెలుసుకుని వాళ్ళని హైదరాబాద్ లోకల్ స్టూడెంట్స్ అయితే మీరు ఏం చేస్తారంటే, హైదరాబాద్లో లోకల్ స్టూడెంట్స్ మీరు బీటెక్ అయిపోయింది డైరెక్ట్గా ఆఫ్లైన్కి వెళ్ళండి. బీటెక్ అయిన వాళ్ళు మీరు ప్రిఫర్ చేసేది ఆఫ్లైన్, డెడికేషన్కి వెళ్ళండి. ఆల్రెడీ బీటెక్ 3rd ఇయర్ కానీ 4th ఇయర్ కానీ అయిపోయిన మరి ఇన్ ప్రోగ్రెస్ మరి చదువుతున్న వాళ్ళు అయితే ఆన్లైన్కి వెళ్ళండి. ఆన్లైన్ ఎందుకంటే మీరు రోజు కాలేజీకి వెళ్ళాలి కదా, చాలా టైర్డ్ అయిపోయి వస్తారు. ఈ బస్సులో హైదరాబాద్లో వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలు అయిపోయింది. మార్నింగ్ పాపం 7కి వెళ్తారు, సాయంత్రం 7కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాదాపు మార్నింగ్ 7:30కి వెళ్తారు, సాయంత్రం 5:30, 6:30కి పిల్లలు వచ్చేస్తారు, చాలా టైర్డ్ అయిపోతారు. బెటర్గా మీకు జీలుంటే నేను గేట్ కొట్టాలి, గేట్ రాక్ చేయాలనుకుంటే మరి ఆన్లైన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏదో కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకుంటే ఏంటంటే మీలో మోటివేషన్ వస్తుంది. స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక మోటివేషన్ కంపల్సరీగా మోటివేషన్ రావాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ ఇప్పుడు తీసుకుంటాం వల్ల ఏంటంటే ఎక్కువగా మీరు ప్రిపరేషన్లో భాగంగా నెంబర్ 1 సిలబస్ మొత్తం కవర్ చేయండి. ఎక్కువగా మీ యొక్క ప్రిపరేషన్ని బీటెక్ 2nd ఇయర్ 3rd ఇయర్ సిలబస్ని అనుసంధానం చేసుకుంటా. సపోజ్ 2nd ఇయర్ సిలబస్కి వెళ్తారు, 2nd ఇయర్లో నాకు ఏమేమి సబ్జెక్ట్ ఉంది, మరి బీటెక్లో ఆల్రెడీ కూడా గేట్లో బీటెక్ సిలబస్ తీసుకోండి, బుక్స్ తీసుకోండి, మరి గేట్ సిలబస్ తీసుకోండి. 2nd ఇయర్లో ఏమేమి కంప్లీట్ అయిపోయినాయో చూసుకోండి. తర్వాత 3rd ఇయర్ చూసుకోండి ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి. సపోజ్ ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నారు, మిల్లిమ్యాన్, ఆల్కీస్, తర్వాత ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, కంట్రోల్ సిస్టమ్స్, తర్వాత డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మరి స్టూడెంట్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకొని అవన్నీ మ్యాచ్ చేసుకోండి. మనము బీటెక్ 2nd ఇయర్ 3rd ఇయర్లో మనకి ఏమేమి కవర్ అయినాయి, ఎలా ఫాలో అయినాయి అనేది ఉంటే మీ అంతటికి మీరు చదువుకుంటే ఇలాంటి కోచింగ్ సెంటర్లు కూడా ఏమీ అవసరం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా ఐఏఎస్సి బెంగళూరు, ఐఏఎస్సి అండ్ ఐఐఐటీల్లో మీరు ఐఐటి బాంబే కానీ, మెడ్రాస్ కానీ, ఢిల్లీ కానీ వాటిల్లో బాగా వేయచ్చు, నో ప్రాబ్లం. అందుకని మీలో జీలు ఉండాలి, నేను గేటు కొట్టాలనే తపన ఉండాలి. ఆ తపన లేనప్పుడు ఊరినే ఏదో సరదాగా కామెడీగా అప్లై రాసాము, మరి అప్లై చేసామా, వెళ్ళామా, రాసామా, వచ్చామా అంటే కుదరదు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు ఒక సపోజ్ ఈసీఈ తీసుకున్నారనుకోండి, ఈసీఈ బ్రాంచ్ తీసుకున్నారు, ఒక 80,000 మంది రాస్తున్నారు. మరి సక్సెస్ రేట్ అయ్యేది ఎంతమంది అనుకున్నాం? 12,000 మందే. ఈ 12,000 మంది అంటే దాదాపు ఈ స్టూడెంట్స్ ఒక 70,000 మంది, ఒక 68,000 వరకు ఏంటంటే ఈ 68,000 వరకు ఏంటంటే సరదాగా కామెడీగా రాసిన వాళ్ళు అమీర్పేట కోచింగ్ సెంటర్స్ ఒకటి తిరిగి అక్కడ ఒకగా మళ్ళీ ఇక్కడ ఒకటి వేస్తారనమాట. మనము ఒకటే పెట్టుకోవాలి, ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి. వాళ్ళకే ఈ 12,000 మందిలో నేను ఉండాలి అనుకునేటట్టు ఉండాలమ్మ స్టూడెంట్స్. సపోజు సేమ్ త్రిబుల్ మరి కంప్యూటర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కంప్యూటర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు సిఎస్ వాళ్ళు 2 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు, 2 lakhs మంది రాస్తారు. 2 lakhs మందిలో కనీసం ఈ కంప్యూటర్స్లో కూడా ఆల్రెడీ 1,500 మంది రాస్తారు. అందరూ ఇక ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు చుట్టూ తిరుగుతారు, అంత సీరియస్గా ఉండరు. అందుకనే సీరియస్గా చదివినోడు ప్రతి ఒక్క గేట్ రానోడు లేడు. నా నంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేసి అడగండి. మీరు తెలుసుకొని నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు కాదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏవి, మరి ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా? సార్ అడుగుతున్నారు స్టూడెంట్స్ అందరూ, సార్ ఏది తీసుకుంటే మంచిది, మరి ఆన్లైన్కి వెళ్ళటం మంచిదా? మరి దానివల్ల నేను
వీడియో చేయడం జరిగింది. మన వీడియోని ఛానల్ని అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మన దగ్గర నుంచి వస్తాయి. ఎందుకంటే నేను రియల్ టైంలో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్సిలో బెంగళూరులో ఎంటెక్ చేసిన వాడిని. ఆమె ఎంటెక్ టాపర్ అనమాట, దానిలో గేట్ టాపర్గా నిలిచాను. అందుకని నాకు ఐఏఎస్సి బెంగళూరులో రావడం జరిగింది. నేను 2000 సంవత్సరంలో 2000లో మరి ఆల్మోస్ట్ ఒక 2000 ఇయర్లో 2000 ఆగస్టులో నేను ఎంటెక్ బెంగళూరులో జాయిన్ అవడం అయితే జరిగింది. అప్పటికి మీరు అందరు కొంతమంది అప్పుడే పుట్టుంటారు అనుకోండి, అది వేరే విషయము. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పిల్లలు మరి గేట్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మీరు చదువుకుంటే గేట్ కొడతాం చాలా చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ అనమాట. జేఈ తర్వాత జేఈ కంటే కూడా చాలా ఈజీ. జేఈ అడ్వాన్స్ చాలా టఫ్గా ఉంటాయి, కానీ వాటితో కంపేర్ చేస్తే మీరు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే బాగా చదువుతారో అవి డెఫినెట్గా మీరు చాలా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మన వీడియో కూడా లెంత్ అయిపోయింది. మరి ప్రిపరేషను గేట్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటారా, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే చాయిస్ ఈజ్ యువర్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.